ప్రస్తుతం మనతో భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ సంగప్ప గారు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి అసలు తెలంగాణలో మీ పార్టీ ఏం చేస్తుంది? నేతాజీ, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మా పర్ఫార్మెన్స్ ఎట్లా పెరిగిందో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి ఈక్వల్గా ఎంపీ సీట్లు వచ్చినాయి. అంతకుముందు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. ఎంపీ ఎలక్షన్తో మేము పెరుగుతూ వస్తున్నాం. అసెంబ్లీ ఎలక్షన్ 8 సీట్లే వచ్చినాయి. తర్వాత దాదాపు తెలంగాణలో సగం నియోజకవర్గాలకి ఈక్వల్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఈక్వల్గా ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 2లో మేము గెలిచినాం. సో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి తెలంగాణలో బలపడుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం వైపు పరిగెడుతుంది. బరోబర్ మేము వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ వరకు అధికారంలోకి వస్తాం. ఇంతకీ జూబ్లీ హిల్స్లో మీ పార్టీ పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ చూస్తే మాత్రం ఓన్లీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీ ఉన్నట్టుగా మొత్తం బయట ప్రచారం జరుగుతుంది. ఏంటి వాస్తవ పరిస్థితి ఏంటి? ఆ 2 పార్టీలు అక్కడ విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నాయి. ఒకటేమో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, ఇంకో పార్టీ ఏమో మీరు అన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. వాళ్ళిద్దరూ కోట్ల రూపాయల కుమ్మరిస్తుంటే కొంతమందిని వాళ్ళు హైర్ చేసుకున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది హైర్ చేసుకున్నటువంటి మీడియా వాళ్ళు మాత్రమే ఆ ప్రచారం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. జూబ్లీ హిల్స్లో వాళ్ళిద్దరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. జూబ్లీ మేము అడుగుడు కాదు, జూబ్లీ హిల్స్ ప్రజలు అడుగుతున్నారు, అరే బాబు 10 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నారు నాయన, ఎందుకు ఇట్లా దరిద్రంగా దాపరించింది ఇక్కడ? కాంగ్రెస్ వాళ్ళకి ఏమడుగుతున్నారు అంటే, నీవు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వాళ్ళ దరిద్రాన్ని నువ్వేం కడిగినావని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని నువ్వేం కడిగినావని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజలు జూబ్లీ హిల్స్లో ట్రయాంగిల్ ఫైట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవడం ఖాయం. తాజాగా కేకే సర్వే ఒకటి విడుదలైంది. అందులో కనీసం మీరు పోటీలో ఉన్నట్టుగా కూడా లేదు. దాంట్లో వచ్చిన నివేదిక ఆధారంగా నేను చెప్తున్నాను. వాస్తవ పరిస్థితి ఏంటి? నేను చూడలేదు, కానీ ఈ కేకే టీకే అవన్నీ పెయిడ్ సర్వేలు వస్తుంటాయి. అట్లా మైండ్ గేమ్ ఆడుతుంటారు అటు కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ. సో ఒక్కొక్కరు మైండ్ గేమ్లో ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళు పెయిడ్ గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ పనిచేయి. మరి ఇట్లాంటి సర్వే ఏజెన్సీలు, కొన్ని పెయిడ్ సర్వే ఏజెన్సీలు యోగి గారే ముఖ్యమంత్రి కారని చెప్పారు. ఇంకొక సర్వే ఏజెన్సీ నరేంద్ర మోడీ గారు మొత్తానికి ప్రధానమంత్రి కారని చెప్పారు. 3వసారి బ్రహ్మాండమైన మెజార్టీతో అయినాం. చాలా సర్వే ఏజెన్సీలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అని చెప్పారు. మొత్తం ఇండీ కూటమి, రాహుల్ గాంధీతో ఉన్నటువంటి అంత కూటమి కలిసినా మా బీజేపీకి వచ్చిన సీట్లు కూడా రాలే వాళ్ళకి. వాళ్ళు పెద్దగా పోటుగానికే మాట్లాడతారు. అవన్నీ వేసి సర్వేలన్నీ కూడా మేము దీన్ని విశ్వసిస్తలేము. మా సర్వే మాకుంది, మేము పక్కా 100% మేము గెలుస్తున్నాం. ఇంతకీ మీ సర్వేలో ఏమొచ్చింది? ట్రయాంగిల్ ఫైట్ ఉంది. జూబ్లీ హిల్స్లో 3 లక్షలకు పైగా ఓట్లు, దాదాపు 4 లక్షల ఓట్లు ఇక్కడ. అందులో 1 లక్ష మాత్రమే ఒక వర్గానికి సంబంధించినవి. మిగతా 3 లక్షల ఓటర్లు భారతీయ జనతా పార్టీ గురించి తెలుస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 2 కూడా ఒక వర్గం ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం పాకులాడుతున్నాయి. ఒకడంటాడు నేను అధికారంలోకి రాగానే జనంల మధ్యలో హిందువుల ఇళ్ళని కూల్చేసి మధ్యలో ఖబ్రస్థాన్ కడతా అంటాడు. ఇంకొకడు ముస్లిం ఓట్ల కోసం ఒక భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చినటువంటి ఒక దేశద్రోహికి మంత్రి పదవి ఇచ్చి నేను ముస్లింల భక్తుడిని, ముస్లింలకి నేను ఏదంటే అది చేస్తా అంటాడు. అంటే ఇద్దరు కూడా కేవలం ముస్లిం ఓట్ల కోసమే కొట్లాడుతున్నారు కదా. మరి అక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న 3 లక్షల మంది హిందువులు ఆలోచించారా? 100% జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హిందువులందరూ ఆలోచిస్తున్నారు, పక్కా ఈసారి బీజేపీ కోటేయాలి. ఎందుకంటే ఇద్దరు కూడా ఆడోడు అక్బరుద్దుగా ఓవైసీ కాదు, మొన్నటిదా కూడా ఒకడు వాళ్ళకి హీరో కావాలని చెప్పి నేను 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు చంపేస్తా అన్నాడు. వాడిని తీసుకొచ్చి కేటీఆర్ వాని మెడలో కండువ వేసిండు. అదే రోజు చెప్పిండు నేను ఖబ్రస్థాన్ బనావుంగా, ఇస్సే పైలే ఒక స్కూల్ కా జగా లేకే ఖబ్రస్థాన్ బనాయా అని చెప్తున్నాడు. జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమవుతుంది, అరే వీడు స్కూల్ జాగా తీసుకుపోయి వాళ్ళ ఖబ్రస్థాన్కి ఇచ్చిండు, వీడు వచ్చినాక మళ్ళీ ఖబ్రస్థాన్ కడతా అంటుండు జనముల మధ్య అనే విషయం జూబ్లీ హిల్స్ ప్రజలు అర్థం చేసుకోరా. కాబట్టి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా కేవలం భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి మాత్రమే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి హిందువుల కోసం ఫైట్ చేసేటువంటి సత్తా ఉన్నాడు, సామర్థ్యత ఉన్నాడు. ఈ పార్టీ మాత్రమే ఆ పని చేయగలదని తెలుసు వాళ్ళకి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కిషన్ రెడ్డికి ఒక సవాల్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో
లంకల దీపక్ రెడ్డికి అక్కడ 10,000 ఓట్లకు మించి రావు అన్నట్టుగా ఆయన సవాల్ చేశారు. గత ఎన్నికల్లో 25,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది. బీజేపీ ఏమో బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించే ప్రయత్నం చేస్తుంది అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గమైనటువంటి సొంత జిల్లా అయినటువంటి కరీంనగర్, తర్వాత మిగతా 3 జిల్లాలో దాని చుట్టూ ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. పొన్నం ప్రభాకర్ మరి ఆ రోజు ఏమన్నాడు, ఎడిపోయింది మరి అట్లా పొన్నం ప్రభాకర్ రాజీనామా చేస్తాడా? నీ నియోజకవర్గంలో, నీ జిల్లాలో, నీ చుట్టూ పరిసర జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే నీకు ఒక్క సీటు కూడా రాలేదు, నీకు అది ఇది లెక్క కూడా లేదు. ఆడ 2 బీజేపీ గెలిచింది. ఆయన ఏరియాలో జరిగిన టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో 2ంటికి 2 పొన్నం ప్రభాకర్ విను 2ంటికి 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి నువ్వెన్నిసార్లు రాజీనామా చేయాలా? ఇంతకీ ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగిందా లేదా? నేతాజీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశాన్ని 3 సార్లు నిరాటంకంగా వెళ్తున్నటువంటి పార్టీ ఇక్కడ. మా లక్ష్యం, మా టార్గెట్, మా గోల్ భారతదేశం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ రాజకీయాల్ని పాతిపెట్టడం మా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కుటుంబ రాజకీయాల్ని పాతిపెట్టాలన్న మా లక్ష్యం. తెలంగాణలో ఉన్న ఆ కుటుంబ రాజకీయాన్ని పాతిపెట్టాలన్న మా లక్ష్యం. కాబట్టి ఆ ఇద్దరు కూడా మేము అవకాశం ఇస్తే తొక్కుతాం తప్ప ఎవరిని పక్కన పెట్టుకోం. రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీతో ఫేక్ బంధం, భారతీయ జనతా పార్టీ తోటి పేగు బంధం అన్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఎవడన్నాడో వాడిని పోయి అడుగు, ఎవరి గురించి అన్నాడో వాడిని కూడా అడుగు. ఇంతే మీరేమంటారు దాని మీద? మరి అరే నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ లక్ష్యం. బరోబర్ ఇప్పటికే 80% ఆఫ్ భారతదేశం యొక్క ల్యాండ్లో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఇంకా 20% మిగిలింది, అది కూడా మేము కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తాం. కాంగ్రెస్ మిగిలింది ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? కేవలం 3 రాష్ట్రాల్లో ఉంది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఈసారి మేము రాకుండా ఖచ్చితంగా చేస్తాం. కాంగ్రెస్ ముక్త్ భారత్ పక్కా చేస్తాం. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి, ఇంకో డీకే శివకుమార్, లేకపోతే సిద్ధరామయ్య మాకేమో సంబంధం లేదు. ఫైనల్గా జూబ్లీ హిల్స్ ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మా 4 సైడ్స్ టీవీ ఛానల్ తరఫున జూబ్లీ హిల్స్ ఓటర్లకు 2 చేతులు జోడించి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం మైనారిటీ ఓట్ల కోసం పాకులాడుతున్నాయి. మైనారిటీ ఓట్లు వేస్తేనే గెలుస్తామని చెప్పి భావిస్తున్నాయి. అందుకే హిందువుల్ని నరికి చంపుతా అన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి కేటీఆర్ కండవేసిండు. మేము గెలిస్తే మొత్తం జూబ్లీహిల్స్లో ఎక్కడ పడితే అక్కడ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఖబ్రస్థాన్లు కట్టిస్తా అని చెప్పి వాళ్ళకు హామీలు ఇస్తున్నాడు. అంటే మీ మధ్యలో ఎక్కడంటే అక్కడ ఖబ్రస్థాన్ ఇవ్వడానికి కేటీఆర్ రెడీ అయిండు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ద్రోహం చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని పరువు తీసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి మంత్రి పదవి ఇచ్చింది. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు చంపి నరుకుతా అన్నటువంటి ఎంఐఎం పార్టీతో ఆయన అంటకాగుతున్నాడు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం బలం ఉన్న చోట ఇప్పుడు పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులందరూ కూడా తట్టాబుట్ట చదువుకొని ఆల్రెడీ బయటకి ఎట్లా పారిపోయి వస్తున్నారో మీకు తెలుసు. అక్కడ ఆస్తులు ఎట్లా అమ్ముకుంటున్నారో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మీకు కాంగ్రెస్ గెలిపిస్తే ఎంఐఎం గెలిచినట్టు. ఎంఐఎం గెలిస్తే నెక్స్ట్ జేహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎంఐఎం మేయర్ సీట్ వాళ్ళకే ఇస్తారు, కాంగ్రెస్కి వాళ్ళకున్న ఒప్పందం. కాబట్టి హైదరాబాద్ మొత్తం ఓల్డ్ సిటీ అయిపోతుంది. దయచేసి విఘ్నులైన జూబ్లీహిల్స్ ఓటర్లారా, కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా అక్కడ రాబోయేది ఒక అరాచకమైనటువంటి వ్యవస్థ, ఒక ఓల్డ్ సిటీ లాంటి వాతావరణం వస్తుంది. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండాలా, మీ సమస్యలు పోవాలి. మీ సమస్యల కోసం పోరాడాలంటే కేవలం లంకల దీపక్ రెడ్డితో మాత్రమే సాధ్యం. కాబట్టి దయచేసి బీజేపీ అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా సంగప్ప గారు చెప్తున్నది ఒకటే, కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క ఏకైక లక్ష్యం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అలానే జూబ్లీ హిల్స్లో తమ అభ్యర్థి ఎవరైతే లంకల దీపక్ రెడ్డి ఉన్నారో ఆయనను గెలిపించాల్సిందిగా ఆ నియోజకవర్గ ఓటర్లకి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ గెలిపించకూడదు. ఆ 2 కూడా ఎవరికి కొమ్ము కాస్తున్నాయో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు అన్నట్టుగా లంకల దీపక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్ రెడ్డితో నేతాజీ కొడియార్, 4 సైడ్స్ టీవీ, హైదరాబాద్ నుంచి.